హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? మనల్ని బలపరచడానికి, మనమున్న పరిస్థితుల్లో అన్నీ ఎరిగిన దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians chapter 5 verse 17. This means that anyone who belongs to Christ has become a new person. The old life is gone, a new life has begun. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయలు. హల్లెలూయా. చూశారు కదా, మన దేవుడు సెలవిస్తున్నాడు ఏంటిదనంట? పాతవి గతించెను, కొత్తవి నూతనమాయనంట. అంటే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారి యొక్క జీవితం ఏమవుతుందంట? పాత జీవితం అంతా పోతుందంట, నూతన జీవితం వస్తుందంట. నువ్వు అనుకుంటున్నావా, నేను గతంలో ఆ తప్పులు చేశాను, అలా ఉన్నాను, అవునా, నా జీవితం అలాంటిది, చాలామంది నా గతాన్ని బట్టి నన్ను డిసైడ్ చేస్తారు అవి ఇవని. కానీ క్రీస్తులో నువ్వు ఉంటే నీ పాత జీవితం ఉండదంట. క్రీస్తులో నువ్వు ఉంటే నీ గత జీవితం ఉండదంట, నీ గత చరిత్ర ఉండదంట. నీ గతం చేసిన తప్పులు వాటికి నీకేం సంబంధం లేదు. నీకున్నది ఒకటే, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నువ్వు నూతన సృష్టి అంట. అంటే నూతన కార్యాలు జరుగుతాయంట, నూతన లైఫ్ హిస్టరీ, నూతన కార్యాలు నీ జీవితంలో జరిగి, అవునా, న్యూ మిరాకిల్స్, న్యూ వండర్స్, అవునా, దేవుడు నీ పట్ల చేసి నీ యొక్క జీవితంలో నీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో చూడండి. నువ్వు క్రీస్తులో ఉన్నావా? అయితే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఇగో నువ్వు పలానా సమస్యలతో, పలానా బాధలతో, పలానా వాటిల్లో ఇబ్బంది పడుతున్నావు. ఇక దేవుడు చెప్తున్నాడు ఏంటిదనంటే, నువ్వు నూతన సృష్టి. ఇక దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో ఉంటాయి, గొప్ప మేలులు నీ జీవితంలో ఉంటాయి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయనని విశ్వాసముతో పట్టుకొని, విశ్వాసముతో నమ్మి, విశ్వాసముతో బలంగా, అవునా, నూతన సృష్టిగా మారి నూతన జీవితాన్ని ప్రారంభించు. గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకో. అవునా, దేవుడు నిన్ను నూతన సృష్టిగా చూస్తున్నాడంట. అవునా, ఆ మేలు పొందుకోవడానికి సిద్ధంగా ఉండు, బలమైన కార్యాలు చూడటానికి సిద్ధంగా ఉండు. దేవుడు నీ పట్ల గొప్ప మేలులు చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. సర్వశక్తి గల యేసయ్యా, పరిశుద్ధాత్మదేవ. అవును తండ్రి, అవునయ్యా, నీ బిడ్డలు ప్రభువా, అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తె ఆలోచిస్తున్నారు, పాతవి గతించెను. అవును తండ్రి, వారి యొక్క జీవితంలో నువ్వు సెలవిచ్చావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు, పాతవి గతించెను, కొత్తవి నూతన జీవితం ప్రభు వారి జీవితంలో నువ్వు ప్రారంభింపచేశావు. అవును తండ్రి, ఇక నుంచి తండ్రి గత జీవితం అన్నది నీ కుమారుడికి ఉండటానికి వీల్లేదయ్యా. నూతన జీవితాన్ని మీరు దయచేసి నీ మేలులతో నింపి, నీ బిడ్డలకి తండ్రి నీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు కుమ్మరించమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.